నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిలో రైతులకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు పోరు ర్యాలీ నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నుండి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు పార్టీ అగ్రనేతలు, నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి వాళ్ళ ఇన్ఛార్జికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అందాల్సిన యూరియాను దళారులు బ్లాక్ మార్కెట్లో అమ్మేయడం వల్లే రైతులకు ఇలాంటి సమస్యలు వచ్చాయని, ప్రభుత్వం వెంటనే దీనిపైన దృష్టి సారించి అన్నం పెట్టే రైతులకు పంటకి కావాల్సిన సకాలంలో ఎరువులు అందేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం ఒకటి, వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారీల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా, ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి 250 రూపాయలకు మించి దాదాపు 400 రూపాయలకు మేర యూరియా అదనంగా బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి దాపురించింది. నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని వెతలు పడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను, ఫ్యూలల్లో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన దమన నీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతరకర విషయం. ఈ రోజున మా పార్టీ, మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్ళి రైతులు పడుతున్నటువంటి వ్యతలని, ఆవేదనని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావడం జరిగింది. మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు. యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావాల్సినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అన్న రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొక మారు గట్టిగా మేము చెబుతూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసిందిగా దాదాపు 2-3 నెలలుగా రైతులు వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన యూరియాను అందుబాటులోకి ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా దళారులకు తరలించటం ద్వారా బ్లాక్ మార్కెట్లో యూరియాను బస్తాకు 250 రూపాయల నుంచి 400 రూపాయలు ఎక్కువకు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది. దళారులకు, ఆ దళారుల రూపంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు ఆ అదనపు ధనాన్ని యూరియా పక్కకు మళ్ళింది. దాదాపు 7 లక్షల టన్నుల నిల్వ ఉంచాల్సినటువంటి ప్రభుత్వం యూరియాను నిల్వ ఉంచకుండా పనిగట్టుకొని దాన్ని బ్లాక్లోకి అమ్మేటువంటి పరిస్థితి తెచ్చింది. చివరకు రైతులు యూరియాను అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నారు అని కలెక్టర్ల చేతనే మీరు ఇంత అవసరం లేదు, యూరియా వాడాల్సినటువంటి పని లేదు, అవసరానికంటే మించి మీరు 40-50 బస్తాలకు పైన వాడుతున్నారు, వాడద్దండి అని వాళ్ల చేత ప్రచారం చేయిస్తున్నది. రైతులు ఎలా పండించుకోవాలన్నది తరతరాలుగా వాళ్ళ పంట, ఆ పొలం సామర్థ్యం, పంట వేసినటువంటి తీరు, దీని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. కలెక్టర్లు కాదు దాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులు. కానీ కావాలనే రైతుల మీద బురద చల్లటానికి మీరు అవసరానికంటే మించి యూరియా వాడుతున్నారని ఒకచోట,
మరో వాళ్లకు అవసరమైనటువంటి యూరియా ఇతర ఎరువులను అందుబాటులోకి తేకుండా క్యూలల్లో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిస్థితి నిందలు మోపుతున్నది అని వాళ్లే ఒకవైపున మా మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి దాడి చేస్తారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గారే సమీక్షలు చేసి రైతులకు అందుబాటులో ఉంచండి, యూరియా ఎంతైనా కూడా తెప్పిద్దాం అని యూరియా యొక్క అవసరాన్ని ఆ కొరతను కూడా ముఖ్యమంత్రి గారు అన్యాపదేశంగా మాట్లాడుతూనే ఉంటారు. ఈ రోజున చంద్రబాబు గారికి ప్రభుత్వానికి యూరియా దొరకకుండా పోతోంది. దీని వెనుక ఉన్నటువంటి దళారుల పని ఎందుకు పట్టలేదు అని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేనకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యూరియాను అక్రమ మార్గాలలో తరలించి బ్లాక్ మార్కెట్లలో అమ్మటం ద్వారా రైతుల నోరు కొడుతున్నారు. కనుకనే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ర్యాలీలన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైనాయని తెలియజేస్తారు.